Hi guys, let's cross the DSA bridge together. గైస్ ప్రీవియస్ వీడియోలో మనం అరేలో మ్యాక్సిమం ఎలిమెంట్ని ఎలా ఫైండ్ చేయాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఏంటంటే గైస్ అరేలో మినిమం ఎలిమెంట్ని ఎలా ఫైండ్ చేస్తాం మనం. అంటే క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ మినిమం ఎలిమెంట్ ఇన్ అరే. గైస్ మీరు కానీ ఆ మ్యాక్సిమం ఎలిమెంట్ ఇన్ అరే క్వశ్చన్ చూసుంటే ఈ మినిమం ఎలిమెంట్ ఫైండ్ చేయడం మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది గైస్ బిఫోర్ స్టార్టింగ్ ఏ వీడియో ఐ వాంట్ టెల్ యూ ఏ స్మాల్ థింగ్. అంటే చిన్న మోటివేషన్ లాగా అనుకోండి. చాలామందికి ఏంటంటే బిగినర్స్కి డిఎస్సి స్టార్ట్ చేస్తున్నప్పుడు అది చాలా కష్టంగా అనిపిస్తుంది గైస్. కష్టంగా, అలాగే చాలా భయంగా. అంటే ఇది మనం చేస్తామో లేదో, చేయగలుగుతామో లేదో, ఈ క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయలేకపోతున్నాను, అంటే నా వల్ల ఇది కాదు అని చెప్పి అనుకుంటారు గైస్. మీరు అలా అనుకుంటున్నారు అంటే మీరు డిఎస్సి సాల్వ్ చేయడం స్టార్ట్ చేశారు అని అర్థం. సో మీరు ఫస్ట్ స్టెప్ అనేది వేసేశారు. ఇప్పుడు ఈ కష్టాలు, భయాలు అనేవి మీకే కాదు, ఇప్పుడు మీరు చూస్తున్న పెద్ద పెద్ద యూట్యూబర్స్, డిఎస్ఏ టీచ్ చేస్తున్న వాళ్ళు, లేదా 1 crore 2 crore ప్యాకేజ్ తీసుకుని కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళకి కూడా స్టార్టింగ్లో కష్టంగా, భయంగానే అనిపించేది గైస్. సో ద థింగ్ ఈస్ గైస్, ఇంపార్టెంట్ టు నోట్ దిస్, ఎవ్రీ ఎక్స్పర్ట్ ఈజ్ వన్స్ ఏ బిగినర్ గైస్. బిగినర్ అంతేగాని పుట్టగానే అమ్మ కడుపుల నుంచి బయటకు రాగానే ఫస్ట్ మంత్ అరేస్, సెకండ్ మంత్ స్ట్రింగ్స్, థర్డ్ మంత్ సెర్చింగ్, సార్టింగ్ ఇవన్నీ నేర్చేసుకోలేదు కదా. వాళ్ళు మనలాగే స్టార్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే గైస్, వాళ్ళు రోజు కొంచెం కొంచెం బేసిక్స్తో స్టార్ట్ చేసి రోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయ్యేవారు. అది ఈరోజు ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే రేపు ఇంకొక క్వశ్చన్ రిలేటెడ్గా ఒక ఆర్డర్లో నడుస్తూ వెళ్ళేవారు గైస్. దాన్నే కన్సిస్టెన్సీ అంటారు. స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ ఎవ్రీడే విల్ మేక్ యూ ఏ గుడ్ చేంజెస్ ఇన్ ఫ్యూచర్ గైస్. అంటే ఇప్పుడు సింపుల్గా ఒక మ్యాథ్తో దీన్ని మనం చూడాలి అనుకుంటే, లెట్స్ ఏ మనం 1 అనే మనిషిని 365 days నువ్వు ఇలాగే ఉన్నా, తిరిగి 365 days అంటే 1 year అయ్యేసరికి ఇలాగే ఉంటావు. అదే మీరు ప్రతిరోజు 1% ఇంప్రూవ్ అవుతూ, మన కేసులో ఏంటంటే ప్రతిరోజు ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే డిఎస్ఏలో, లేదా కొత్త టాపిక్ నేర్చుకుంటే ఈ 0.1% మీరు ఇంప్రూవ్ అయితే పవర్ 365 ఎంత అవుతుంది గైస్? 37.5% మీరు 1 year తర్వాత ఇంప్రూవ్ అయ్యారు. ఇది చాలా ఎక్స్పోనెన్షియల్ గైస్. కన్సిస్టెన్సీ అనేది చాలా పవర్ఫుల్. అదే మీరు 1.02% అంటే 2% ఇంప్రూవ్ అయితే మీరు అరౌండ్ 1300 times లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంటారు అన్నట్టు. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ గైస్. సో బీ కన్సిస్టెంట్. కన్సిస్టెన్సీ మ్యాటర్ గైస్. దట్స్ ఇట్. ఐ వాంట్ టెల్ యూ దిస్ థింగ్ బికాస్ అందరూ కూడా ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు డిఎస్ఏ నేర్చుకుంటున్నప్పుడు. ఇప్పుడు మనం ఎస్టర్డే మ్యాక్స్ ఎలిమెంట్ గురించి నేర్చుకున్నాం, ఈరోజు మినిమం ఎలిమెంట్ గురించి నేర్చుకుంటున్నాం. ఇలా 1 by 1 స్టెప్స్ బిల్డ్ అవుతాయి గైస్. ఇలా దీన్నే కన్సిస్టెన్సీ అంటారు. మీరేం జీనియస్ అయిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కన్సిస్టెన్సీతో ఉండండి. రోజు కొత్తగా ఏదో క్వశ్చన్ని సాల్వ్ చేయండి. సో గైస్, ఈరోజు కూడా సింపుల్గా మనం స్టెప్ బై స్టెప్గా అరేలో మినిమం ఎలిమెంట్ని ఎలా ఫైండ్ చేయాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ గైస్. ఇప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే గైస్, మనకి ఒక అరే ఉంటుంది. వీ హ్యావ్ అన్ అరే. ఇందులో ఎలిమెంట్స్ 5, 3, 8, 2, 7. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమైంది? మినిమం ఎలిమెంట్ ఎంత? 2. సో ఇది మన అవుట్పుట్. ఇదే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ గైస్. మనకు ఒక అరే ఇస్తారు, అందులో మినిమం ఎలిమెంట్ని మనం ఫైండ్ చేయాలి, అంతే. ఇప్పుడు అందరూ కామన్గా చేసే థింగ్ ఏంటంటే, అంటే ఇది బేసిక్ అప్రోచ్ ఏంటంటే, దీన్ని సార్ట్ చేస్తాం మనం. సార్ట్ అంటే ఒక ఆర్డర్లో పెట్టడం అరేని. ఇంకా మనం సార్టింగ్ గురించి నేర్చుకోలేదు కాబట్టి మీకు సార్ట్ అంటే ఏంటో తెలియదు. ఫ్యూచర్ వీడియోస్లో మనం సార్టింగ్ అనే ఒక ఆల్గోరిథమ్స్ గురించి నేర్చుకుంటాం. చాలా టైప్స్ ఆఫ్ సార్టింగ్స్ ఉంటాయి. సో ప్రస్తుతానికి మీరు సార్టింగ్ అంటే అరేని ఒక ఆర్డర్లో పెట్టమని అర్థం. 2, 3, 5, 7, 8 ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టా. ఇప్పుడు మినిమం ఎలిమెంట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెడితే 0th పొజిషన్లో ఉన్నది మినిమం ఎలిమెంట్. సో మీరు డైరెక్ట్గా ప్రింట్ అరే ఆఫ్ 0 అని చెప్పి అనివచ్చు.
ఈ అప్రోచ్ నేను తప్పు అనట్లేదు, ఈ అప్రోచ్ కరెక్టే, చెయ్యొచ్చు, కానీ దీని టైం కాంప్లెక్సిటీ ఎక్కువ. అందరూ కూడా ఇలాగే ఆలోచించి చేస్తారు. సో అందరిలాగా ఆలోచిస్తే మీలో స్పెషాలిటీ ఏముంటుంది? సో మీకంటూ డిఫరెంట్ లాజిక్ మీరు బిల్డ్ చేయాలి, ఎఫిషియెంట్ లాజిక్, తక్కువ కాంప్లెక్సిటీతో ఉన్నది. సో గైస్, ఇప్పుడు ఎఫిషియెంట్గా ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయాలి అంటే సేమ్ లాస్ట్ వీడియోలో ఏం చేసాం అదే చేస్తాం గైస్. ఫస్ట్ స్టెప్ నేనేమనుకుంటున్నానంటే చూద్దాం, అరే తీసుకుందాం ఒకటి. ఫస్ట్ 1 2 5, ఇది 10, ఇది 20, 5 1 5 ఇలా తీసుకొని ఈ అరేలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో నాకు తెలియదు, అంటే నేను చూడలేదు, కానీ ఫస్ట్ ఎలిమెంట్ని మాత్రమే నేను మినిమం ఎలిమెంట్ అని చెప్పి నేను అనుకొని కంపేర్ చేస్తా. 10 20 ఏది చిన్నది, 10 చిన్నది కాబట్టి అలాగ ఉంటుంది. 5 10 కంపేర్ చేస్తే 5 చిన్నది కాబట్టి మినిమంలో ఫస్ట్ 10 ఉండేది, 5 వచ్చేస్తుంది. నెక్స్ట్ 5 ఇప్పుడు మినిమంలో ఉంది కాబట్టి 5 1 కంపేర్ చేస్తాను, 1 చిన్నది కాబట్టి 1 వస్తుంది. ఇలాగా సేమ్ మనం మ్యాక్సిమం ఎలిమెంట్లో ఏ లాజిక్ అయితే ఉపయోగించాం సేమ్ మినిమం ఎలిమెంట్లో కూడా అదే లాజిక్. సో స్టెప్స్ ఏంటంటే గైస్, దీనికి ఫస్ట్ స్టెప్ ఫస్ట్ ఎలిమెంట్ని మినిమం అనుకుందాం. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఈ మినిమంని రిమైనింగ్ ఎలిమెంట్స్తో కంపేర్ చెయ్యు, అంతే కదా. ఏదైతే చిన్నదో ఆ చిన్నదాన్ని మార్చుతాం. ఎక్కడ చిన్న వాల్యూ దొరికితే కంపేర్ చేస్తున్నప్పుడు ఎక్కడ చిన్న వాల్యూ దొరికితే మినిమంని దాంతో అప్డేట్ చెయ్యు ఆ చిన్న వాల్యూతో. లాస్ట్లో మన దగ్గర ఉన్న మినిమం వాల్యూని ప్రింట్ చేసేస్తాం. ఇదే అప్రోచ్ గైస్. దీనికి మ్యాక్సిమంలో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎలిమెంట్ని మ్యాక్స్ అనుకుంటాం, రిమైనింగ్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తాం, మ్యాక్స్ ఎలిమెంట్ని మ్యాక్స్ అనే వేరియబుల్తో అప్డేట్ చేస్తాం, మ్యాక్స్ని ప్రింట్ చేస్తాం. సేమ్ లాజిక్, జస్ట్ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. దీన్నే స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ అంటారు గైస్ డిఎస్ఏలో. అది ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమైపోద్ది గైస్. ఇది వీ హ్యావ్ అన్ అరే ఇలాగ 5 1 3 1 8 1 2 1 7 1 ఉందనుకోండి, అంతే కదా. ఇండెక్సింగ్ గైస్ 0 1 2 3 4. సో మన ఫస్ట్ స్టెప్ ఏంటి గైస్, ఫస్ట్ ఎలిమెంట్నే మినిమం ఎలిమెంట్ అని అనుకోవడం, అంతే కదా. ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ మినిమం ఎలిమెంట్. సో మన మినిమంలో ఈ వేరియబుల్ ఏముంటుంది, 5 ఉంటుంది, అంతే కదా. దాన్ని నేను మినిమం ఎలిమెంట్ అనుకున్నా. ఇప్పుడు ఈ 5ని నేను 3తో కంపేర్ చేస్తా, ఈ 3ని 5తో కంపేర్ చేస్తా. సో 5 పెద్దదా, 5 చిన్నదా, 3 చిన్నదా? 3 చిన్నది. సో 3ని మినిమంలో పెట్టేస్తా. నెక్స్ట్ 8ని 3తో కంపేర్ చేస్తా, అంతే కదా. 3 చిన్నదా 8 చిన్నదా అంటే 3 చిన్నది. సో ఇంకా మినిమంలో 3 ఉంటుంది. ఇప్పుడు ఈ 3ని నేను 2తో కంపేర్ చేస్తా. 2 చిన్నదా 3 చిన్నది అంటే 2 చిన్నది కాబట్టి మినిమం అనే వేరియబుల్లో 2ని పెడతాను నేను. ఇప్పుడు మళ్ళీ 2ని కంపేర్ చేస్తాం, 2ని 7ని కంపేర్ చేస్తాం. 2 చిన్నదా 7 చిన్నది అంటే 2 చిన్నది కాబట్టి మినిమంలో 2 ఉంది, అంతే కదా. మీరు కరెక్ట్గా చూస్తే ఇదే మన ఆన్సర్, ఈ 2. అదే మినిమం ఎలిమెంట్. ఇదే మనం చేస్తున్న లాజిక్ గైస్. దీన్ని మనం కోడ్ రూపంలో చూస్తే కోడ్ని బిల్డ్ చేయడం స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది గైస్. మీరు అలాగా రోజు చేయడం, ప్రాక్టీస్ చేయడం, వీడియోస్ చూడడం చేస్తే మీకు సర్టెన్ పాయింట్లో కోడింగ్ అనేది ఈజీ అయిపోద్ది. ఇదంతా లాజిక్ అన్నట్టు, ఇది లాజిక్. ఈ లాజిక్ మీకు గుర్తుంటే కోడ్ రాయడం చాలా ఈజీగా మీరు తర్వాత ఇదంతా నేర్చేసుకుంటారు అది. సో గైస్, కమింగ్ టు C++ కోడ్. C++ గైస్, ఇంట్ మెయిన్ గైస్, నేను హెడర్ ఫైల్స్ అవేమీ రాయట్లేదు. యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. నేను జస్ట్ కోర్ లాజిక్ మాత్రమే రాస్తున్నా. అరేని ఇలా డిక్లేర్ చేస్తాం మనం, 5 3 8 2 7 ఇలా ఒక అరే ఉంది మనకి, అంతే కదా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 5 గైస్. అదే మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుంటే ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి గైస్, సైజ్ ఆఫ్ అరే బై సైజ్ ఆఫ్ అరే ఆఫ్ 0. ఇది ఫార్ములా. n = 5 ఎందుకు వచ్చిందంటే ఈ ఫార్ములా అది. డైరెక్ట్గా ఈ ఫార్ములా అయినా మీరు ఇక్కడ n = ఈ ఫార్ములా రాసిన డైరెక్ట్గా కోడే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెక్ చేసుకుంటుంది. సో గైస్, ఇప్పుడు
మినిమం అని ఒక వేరియబుల్ తీసుకొని ఇందులో ఏ ఎలిమెంట్ని మనం అనుకుంటున్నాం, ఫస్ట్ ఎలిమెంట్ని మినిమం అనుకుంటున్నాం, అంతే కదా. ఫస్ట్ ఎలిమెంట్ అంటే అరే ఆఫ్ 0. ఇప్పుడు లూప్ ఎక్కడి నుంచి కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తాం, మనం ఇక్కడి నుంచి కంపేర్ చేస్తాం కాబట్టి ఇది ఫస్ట్ ఇండెక్స్ కాబట్టి లూప్ అనేది కూడా నేను i = 1 నుంచి స్టార్ట్ చేస్తాను, అంతే కదా. ఇంట్ i = 1 ఎక్కడి వరకు వెళ్ళాలి, మనం చివరి ఎలిమెంట్ వరకు కంపేర్ చేస్తూనే ఉంటాం. i <n i++, అంతే. ఇఫ్ అరే ఆఫ్ 5 ప్రజెంట్ ఎలిమెంటు మినిమం కన్నా చిన్నదైతే అప్పుడు ఏం చేస్తాం, మినిమంని ప్రజెంట్ ఎలిమెంట్తో అప్డేట్ చేసేస్తాం. మినిమం = అరే ఆఫ్ 5, అంతే కదా. అంతే. ఇఫ్ కండిషన్ ఆపేస్తాం, ఫర్ లూప్ క్లోజ్ అయిపోద్ది. బయటకు వచ్చిన తర్వాత Cout అంటే ప్రింట్ మినిమం, ఇంతే గైస్. మీరు కరెక్ట్గా గమనిస్తే మ్యాక్స్ ఎలిమెంట్లు ఏమైతే చేసామో అదే మనం చేసాం, కాబట్టి జస్ట్ ఈ ఒక సింబలే మారుతుంది. ఇక్కడ లెస్ దెన్ అయితే అక్కడ గ్రేటర్ దెన్, అది. దట్స్ ఇట్ గైస్. డ్రై రన్ చేద్దాం. డ్రై రన్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది గైస్, అందుకని డ్రై రన్. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు ఓన్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి మీరు బుక్ పెన్ను ఏదో ఒకటి పట్టుకొని డ్రై రన్ చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా చాలా ఈజీగా ఉంటుంది. కోడ్ కూడా లోపల ఏం జరుగుతుంది అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుద్ది. అలాగే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మీ మైండ్లోనే మీరు డ్రై రన్ చేసేస్తారు, మీకు క్లియర్గా అర్థమైపోద్ది మొత్తం అంతా. అయితే ఇప్పుడు మన దగ్గర ఏముంది, మినిమం ఎలిమెంట్ ఏం తీసుకున్నాం మనం, అరే ఆఫ్ 0 అంటే 5, అంతే కదా. ఈ స్టెప్ n = 5 మన దగ్గర ఉంది, ఓకే. n = 5. ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గైస్, i = 1 నుంచి. 1 < n కాదో చెక్ చేస్తాం. 1 < 5 కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి లూప్ లోపలికి వస్తుంది. అరే ఆఫ్ 5 అంటే అరే ఆఫ్ 1. 3 < 5, 3 మినిమమా, అవును. కాబట్టి నేనేం చేస్తానంటే మినిమంలో అప్డేట్ చేస్తా. ఇదంతా ఇఫ్ లోపల జరుగుతుంది. మినిమంలో 3 పెడతా, అంతే కదా. అంతే. i = ఇంక్రిమెంట్ అయ్యి 2 అయ్యిద్ది. i = 2. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తా. 2 < 5, అవును. అరే ఆఫ్ 2లో ఏముంది గైస్, 8. 8 < 3, కండిషన్ ట్రూవా, ఇఫ్ కండిషన్ ఫాల్స్. సో ఇఫ్ లోపలికి వెళ్ళకుండా డైరెక్ట్గా మళ్ళీ తిరిగి ఐని ఇంక్రిమెంట్ చేస్తాం మనం. ఇప్పుడు ఏమైంది, i = 3. 3 < 5, కండిషన్ సాటిస్ఫైడ్. అరే ఆఫ్ i = 3 అంటే అరే ఆఫ్ 3లో ఏముంది, 2 ఉంది. 2 < మినిమం అంటే 3, కండిషన్ సాటిస్ఫైడ్. సో ఏం చేయొచ్చు, మనం ఇఫ్ లోపల అప్డేట్ చేస్తాం మినిమం 2 అని చెప్పి. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు i మళ్ళీ ఇంక్రిమెంట్ అయితే i = 4 అయ్యిద్ది. 4 < 5 కాదో చెక్ చేస్తాం, కండిషన్ సాటిస్ఫైడ్. అరే ఆఫ్ 4 అంటే 7, మినిమం ఎంత ఉంది, 2. 7 < 2 కాదు, ఇఫ్ లోపలికి వెళ్ళాం, అంతే కదా. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇఫ్ లోపలికి వెళ్ళి మనం మినిమంని అప్డేట్ చేస్తాం, లేదా చెయ్యం. i ఇంక్రిమెంట్ అయితే i = 5. 5 < 5, కండిషన్ ఇక్కడే ఫెయిల్ అయిపోయింది కాబట్టి అసలు ఫర్ లూప్ లోపలికి వెళ్ళకుండా లూప్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఏం చేస్తాం, ప్రింట్ మినిమంలో ఎంత ఉంది గైస్, మన దగ్గర 2 ఉంది. సో ఆన్సర్ 2 మనకి, అంతే కదా. ఇక్కడ మనం గట్ట చూస్తే మినిమం ఎలిమెంట్ 2a, అంతే గైస్. చాలా ఈజీ ఇదంతా. ఇప్పుడు సిమిలర్లీ గైస్ C++ తర్వాత మనం ఏం నేర్చుకుంటాం, జావా. గైస్ ఇక్కడ కూడా జావా కోడ్ C++ కోడ్ సేమ్ గైస్. మనం ఏం మార్చక్కర్లేదు, జస్ట్ అరే డిక్లరేషన్ ఒకటి మార్చండి. int n = arr.length, ఈ రెండు మార్చితే ఇదంతా సేమే. ఇక్కడ Cout దగ్గర system.out.println అని పెడతాం, అంతే గైస్. ఎందుకు నేను జావా కోడ్ మ్యాక్సిమం రాయట్లేదు అంటే ఈ రెండు ఒకేలాగా ఉంటాయి గైస్. C++ కోడ్, జావా కోడ్. లేదు మాకు C++ వద్దు జావా కోడ్ చెప్పు అంటే నేను నెక్స్ట్ వీడియో నుంచి జావానే రాస్తా గైస్. మీరు అది కమెంట్లో నాకు తెలియజేస్తే నేను దాని గురించి తెలుసుకుంటుంది. అప్పుడు జావా కోడ్ రాసి C++లో ఏ చేంజెస్ చేయాలో చెప్తా. కానీ మంచి క్వశ్చన్, చాలా డిఫరెన్స్ ఉంటుంది కోడ్లో అంటే మాత్రం నేను తప్పకుండా C++ కోడ్, జావా కోడ్ రాసి అందులో చేంజెస్ ఏంటి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అది కొంచెం టైం సేవ్ చేయడానికి, ఇదంతా మీకు కూడా బోరింగ్ ఉంటుందని చెప్పి. అది గైస్. కమింగ్ టు పైథాన్ కోడ్. పైథాన్ గైస్, ఐ థింక్ యువర్ ఫేవరెట్.
లాంగ్వేజ్ పైథన్ ఈజీ గైస్. అరేని లిస్ట్లో డిక్లేర్ చేస్తాం మనం 5 3 8 2 7 అంతే కదా లిస్ట్. మినిమం ఎలిమెంట్లో ఏం పెట్టాలి మనం, స్టార్టింగ్ ఎలిమెంట్ని మినిమం ఎలిమెంట్ అనుకుంటాం అంతే కదా. ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం గైస్ మనం, ఇక్కడ నుంచి అంతే కదా. అక్కడి నుంచి కంపారిజన్ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ ఎండ్ ఎక్కడ అవుతాం, లాస్ట్ ఎలిమెంట్ దగ్గర. సో లెంత్ ఆఫ్ అరే, అది లెంత్ ఆఫ్ అరే దగ్గర ఆపేస్తాం. లోపల ఏ కండిషన్ చెక్ చేస్తాం, ఇఫ్ కరెంట్ ఎలిమెంట్ అరే ఆఫ్ ఐ లెస్ దెన్ మినిమం అయితే, ఇప్పుడు కరెంట్ ఎలిమెంట్ దీనికంటే చిన్నది అయిందంటే ఈ కరెంట్ ఎలిమెంట్ చిన్నదవుద్ది అంతే కదా. సో మినిమం ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ అని నేను అంట. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రింట్ మినిమం అంతే గైస్. ఇది పైథాన్ కోడ్. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే టైం కాంప్లెక్సిటీ సో మనం మొత్తం ఎన్ టైమ్స్ మనం కంపేర్ చేస్తున్నాం. ఈ ఎలిమెంట్ మినిమం అనుకొని దీంతోటి అంతే కదా. అంటే n-1 మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఎలిమెంట్స్. 5 - 1 4 ఆపరేషన్స్ చేస్తున్నాం కాబట్టి n-1 ఆపరేషన్స్ చేస్తున్నాం. అంటే టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అయింది గైస్. లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది అనేది మనం ఇచ్చేస్తున్నాం. ఫస్ట్ దీంతోటి, తర్వాత దీంతోటి. అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ అయితే ఆక్సిలరీ స్పేస్ అంటే సైజ్ ఆఫ్ అరే గైస్. n ఎలిమెంట్స్ ఉంటే బిగ్ ఆఫ్ n స్పేస్ని అది ఆక్యుపై చేసుకుంటుంది. ఇది ఆక్సిలరీ స్పేస్ అంటారు. నార్మల్ స్పేస్ అయితే ఎన్ని వేరియబుల్స్ మనం యూస్ చేసామని చెప్పి ఒకటే వేరియబుల్ ఒకటే ఎలిమెంటు, సో దీన్ని బిగ్ ఆఫ్ 1 అంటారు. అది గైస్. కానీ మనం ఎక్కువ మాట్లాడుకునేది ఆక్సిలరీ స్పేస్ గురించి, టైం కాంప్లెక్సిటీ అంతే గైస్. దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. చూసారుగా, డిఎస్సి అంటే భయపడవలసిన అవసరమే లేదు అసలు. ముందు వీడియోలో మనం మ్యాక్సిమం ఎలిమెంట్ ఎలా ఫైండ్ చేయాలో నేర్చుకున్నాం. అలాగే సేమ్ లాజిక్ ఉపయోగించి ఈరోజు మినిమం ఎలిమెంట్ ఎలా ఫైండ్ చేయాలో నేర్చుకున్నాం గైస్. మీరు కానీ ఇలా బేసిక్స్లో స్ట్రాంగ్ అయితే నెక్స్ట్ రాబోయే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఏంటంటే ఆల్ఫాబెట్స్ తర్వాత ఏపీపీఎల్ఈ యాపిల్, బిఏఎల్ఎల్ బాల్, ఇవి ఎవరో మనకు నేర్పిస్తేనే మనం నేర్చుకోగలం. మనం ఓన్గా మనం సాల్వ్ చేయలేం. ఆ ఏపీపీఎల్ఈలు గట్ట అయిపోయిన తర్వాత ఒక ఎస్సే వేస్తే మీరు డైరెక్ట్గా రాసేస్తారు. ఆ ఎస్సేనే మనం ఇక్కడ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అని మనం అనుకుంటున్నాం. సో మీరు కూడా ఇప్పుడు రాబోయే వీడియోలన్నీ కరెక్ట్గా నేర్చుకుంటే నెక్స్ట్ మీరు చేయబోయే కాంప్లెక్స్ వీడియోస్ చాలా సింపుల్గా అయిపోద్ది గైస్. నేను చెప్పబోయేది ఓన్లీ వన్ థింగ్, కన్సిస్టెన్సీతో డిఎస్సి అని మాస్టర్ చేయొచ్చు గైస్. కన్సిస్టెన్సీ అంటే రోజు మీరు ఏదో ఒకటి ఇంప్రూవ్ అవ్వండి అంతే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కూడా అరేలో ఒక మంచి క్వశ్చన్ని పిక్ చేసి సాల్వ్ చేద్దాం గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి గైస్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నాకు కావాల్సింది లైక్, సబ్స్క్రైబ్ కన్నా మీ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ గైస్. కమెంట్ ఇట్ అవుట్, ఎనీథింగ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా. నన్ను తిట్టినా పర్లేదు, కమెంట్ చేయండి. అవి చదివితేనే నాకు అర్థమైద్ది అసలు ఏం జరుగుతుంది అనేది. సో ఐ కెన్ ఇంప్రూవ్ అపాన్ మై సెల్ఫ్. దట్స్ ఇట్ గైస్. లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. లవ్ యూ.